ఒక జోసెఫ్, ఒక విలియం, ఒక మార్గరెట్, ఒక ఆలిస్ పేర్లు కనిపిస్తే రైస్ బ్యాగ్ అని ట్యాగ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. 5000 సంవత్సరాల సనాతన ధర్మం 10 కేజీల రైస్ బ్యాగ్ కి ఎందుకు భయపడుతుంది? సమస్య రైస్ బ్యాగ్ లో ఉందా, మీ యొక్క అభద్రతా భావంలో ఉందా? ఎవరు నిజమైన రైస్ బ్యాగ్? ఒడిశాలోనో, అరకు వ్యాలీలోనో, ఛత్తీస్గఢ్లోనో నిరుపేద షెడ్యూల్ ట్రైబ్ ఆకలిని తీర్చి వారిని కరుణతో ఆదరించినందుకు వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళ రైస్ బ్యాగ్? లేకపోతే మత జాతీయవాదమని చెప్పుకుంటూ యుఎస్ కన్సులేట్ ముందు వీసా కోసం క్యూలో నిలబడిన మీరా రైస్ బ్యాగ్స్? అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలా క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ లోకి పొట్ట చేత పట్టుకుని డెస్పరేట్ గా పరిగెత్తుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మదర్ ల్యాండ్ ని వదిలేసి, సంస్కృతిని వదిలేసి, చివరకు ఫ్యామిలీని కూడా వదిలేసి పరాయి దేశానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు బ్యాగ్ ఆఫ్ రైస్ కోసం ఉన్నారు, ఎవరు బ్యాగ్ ఆఫ్ డాలర్స్ కోసం పరిగెడుతున్నారు? మీరు వాళ్ళని చూసి ఆడవడం కాదు, మీరు వీసా అప్లికేషన్ నింపడానికి ఇంగ్లీష్ నేర్పించిన రైస్ బ్యాగ్ ఇంగ్లీష్ టీచర్కి థ్యాంక్స్ చెప్పండి.